ఆచి చికెన్ మసాలా. లిక్కర్ స్కామ్లోకి ఐటీ ఎంట్రీ. ఇక విషయానికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన అంశంలో మరొక పురోగతి. మొన్నటిదాకా ఈడీ అయిపోయింది, ఇప్పుడు ఐటీ ఎంటర్ అయింది. అంటే ఇన్కమ్ ట్యాక్స్. ఇక్కడ సాదాసీదా వ్యవహారం కాదండి ఇది. మీరు చూడండి, వెంట వెంటనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇటీవల కాలంలో ఏమైంది లిక్కర్ కుంభకోణం, అరే అది అటకెక్కిందా అని చెప్పేసి కొంతమంది విమర్శించిన వాళ్ళు ఉన్నారు. అది కూడా ప్రభుత్వం పైన అనేక రకాలైన విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు మొత్తం పటాపంచలు అయిపోయినాయి. దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే, సిట్ ఏదైతే వాళ్ళ యొక్క నివేదికని తయారు చేసిన తర్వాత విచారణ జరిపి దర్యాప్తు మొత్తం పూర్తయిన తర్వాత దాన్ని ఈడీ అడిగింది. సో ఈడీకి సబ్మిట్ చేశారు. అసలు మనీ ట్రయల్స్ ఏ రకంగా జరిగినాయి ఏంటి అని చెప్పేసి ఆధారాలతో సహా వాళ్ళకి ఇస్తే ఈడీ ఎప్పుడు ఎంటర్ అవుతుందండి? అన్ని ఆధారాలు లభిస్తేనే కదా. ఇప్పుడు దానికి అనుగుణంగానే ఆ ఆధారాలన్నీ సేకరించింది కాబట్టే అక్కడ కోర్టుకు వెళ్ళినా సరే వాళ్ళకి బెయిల్ రాని పరిస్థితి. దానికి తగినట్టుగా ఇక్కడ అరెస్టులు జరిగినాయి, రిమాండ్కి తరలించారు, అయిపోయింది. సో ఇప్పుడు ఐటీ ఎంటర్ అయింది. ఏం జరగబోతుంది అని అంటే, సిట్ మరియు ఈడీ అధికారులతో ఐటీ అధికారులు చర్చిస్తూ ఉన్నారు. అసలు మనీ లాండరింగ్ జరిగిన తర్వాత అది ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యింది, ఎంత ఏమిటి అని చెప్పేసి, దుబాయ్కి అంటే విదేశాలకు తరలించారు, అందులో దుబాయ్కి తరలించిన సొమ్ము ఎంత, అసలు వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు ఫైల్ చేయలేదు, పే చేయలేదు అనేది ఇప్పుడు ఎవరి ధోరణిలో వాళ్ళు చూస్తూ ఉంటారుగా. ఈడీ ఏం చేసింది, అసలు ఈ డబ్బు ఎక్కడది, ఏం చేశారు, ఎటు నుంచి ఎటు ట్రాన్స్ఫర్ అయ్యింది అని చెప్పేసి వాళ్ళ యొక్క పని. ఈ ఐటీ ఏం చేస్తుంది, మీరు ఆదాయం ఎక్కడ నుంచి సృష్టించారు ఈ ఆదాయాన్ని, మరి ఆదాయం సృష్టించినప్పుడు దానికి ట్యాక్స్ కట్టాలి కదా అనేది వీళ్ళ యొక్క ధోరణి. దీంతోపాటు ఈ షెల్ కంపెనీలు ఏంటి, అసలు ఆ కంపెనీ ప్రొడక్షన్ ఏంటి, వాళ్ళ ఆదాయం ఎంత, వాళ్ళ ఇనిషియల్ ఎక్స్పెండిచర్ ఎంత, ఇవి మొత్తం డేటా ఇప్పుడు వాళ్ళు సేకరించే ప్రయత్నంలో ఉన్నారు. సో ఇప్పుడు ఏం జరగబోతుంది, ఇది చాలా చాలా కీలకంగా ఉండబోతుంది అని చెప్పేసి అయితే ఖచ్చితంగా 100కు 100% అనుకోవచ్చు. ఈ కారుమూరి నాగేశ్వరరావు మాజీ మంత్రి, ఆయన కావచ్చు, లేకపోతే ఇంకా చాలామంది అరెస్ట్ కాబడి, లేకపోతే కొంతమంది బెయిల్ పైన ఉండేవాళ్ళు కావచ్చు. ఇప్పుడు వీళ్ళు దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇది కూడా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ కక్షలో భాగంగానే ఇప్పుడు ఐటీ ఎంటర్ అయిందని చెప్పేసి అంటారా? ఒకవేళ అదే మాట కనుక వాళ్ళు వాడితే దానంత అమాయకత్వం లేకపోతే మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. ఒకటి అమాయకత్వం అన్నా అయి ఉండాలి, 2 మూర్ఖత్వం అయినా ఉండాలి. సో అమాయకంగా అంటే దాని మీద అవగాహన లేక మాట్లాడాలి, అదే మూర్ఖత్వం అంటే ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారే కారణం అని చెప్పేసి అని ఉండాలి. సో మరి ఈ రకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభావితం చేయగలిగేలాగా ఉన్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పదవీ కాలంలో ఎందుకని చంద్రబాబు నాయుడు గారి పైన చేయలేకపోయారు? అఫ్కోర్స్ చేశారు, ఆ స్కిల్ స్కామ్ అని. అది కాకుండా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఈడీ వాళ్ళ ద్వారా చేయించవచ్చు కదా. ఒకవేళ అదే సాధ్యం అనుకుంటే ఒక రాష్ట్ర అధినేత చేత ఈడీని ఐటీని ప్రభావితం చేయొచ్చు అనుకున్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశాన్ని ఎందుకు వదులుకుంటారు? సో జగన్మోహన్ రెడ్డి గారు అవకాశాన్ని వదులుకున్నారు అంటే అక్కడ అవకాశం లేదని, అవకాశం ఉంటే ఖచ్చితంగా వాడేస్తూ ఉంటారు. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అట్లాంటివి చేయడానికి కూడా ఆస్కారం లేదని అంటే ఇక్కడ మరి ఇప్పుడు ఎవరి ప్రమేయం ఉన్నట్టు అంటే నేరం ప్రమేయం ఉన్నట్టు, నేరం జరిగినట్లు నిర్ధారించుకోవాలి. సో అఫ్కోర్స్ ఇంకా దానిపైన దర్యాప్తు జరుగుతుంది కాబట్టి మనం 100% జరిగిందని చెప్పి నిర్ధారించలేం. కానీ ఈడీ ఎంటర్ అయిందంటే దాదాపుగా అది వాస్తవమేనని చెప్పేసి అయితే మాత్రం అనుకోవడానికి ఆస్కారం ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఎవరెవరు ఉన్నారు, ఎవరి పేర్లు వచ్చినాయి అనే దానికంటే కూడా ముందు స్కామ్ జరిగిందా లేదా అనేది ఇంపార్టెంట్. ఆ స్కామ్ జరిగినప్పుడు మరి కారుమూరి నాగేశ్వరరావు మాజీ మంత్రి, అది లిక్కర్కి సంబంధించి రవాణా దాంట్లో, అది కూడా వీళ్ళేదో ఆ ముడుపుల దాంట్లో కాదు, ఇది రవాణాకు సంబంధించిన దాంట్లో సుమారుగా 400 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అని చెప్పేసి, పైగా కస్టడీకి ఇవ్వాలి ఇతన్ని అని చెప్పేసి ఏకంగా సుప్రీంకోర్టే చెప్పింది. అంటే ఏది బెయిల్ పిటిషన్ కోసం వెళ్తే ఇతని కస్టడీకి అవసరం అని చెప్పేసి సుప్రీంకోర్టే వ్యాఖ్యానించింది అని అంటే, అక్కడ దానికి సంబంధించిన ఆధారాలు ఏవి చూసి
సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది అనుకోవచ్చు. ఆధారాలు లేకుండా కోర్టులు అంత ఈజీగా మాట్లాడతారా? ఛాన్సే లేదు. కాబట్టి ఈ ఐటీ ఇప్పుడు ఏదైతే ఎంటర్ అయ్యిందో దీంతో ఖచ్చితంగా ఎవరెవరైతే ఆ స్కామ్లో ఉన్నారో వాళ్ళ వెన్నులో వణుకు పుడతాం పక్కా. పైకేదో మేకపోతు గాంభీర్యంలాగా ఆహా అది ఇది ఇది అది అని చెప్తారు, కానీ ఖచ్చితంగా ఒక్కొక్కరు వెన్నులో వణుకు పుడుతుంది. ఇప్పుడు ఆ స్కామ్లో ఉన్నవాళ్ళు, నేను పేర్లు అయితే చెప్పను కానీ, అంటే ప్రజెంట్ ఇప్పుడు రిమాండ్ ఖైదీగా ఉన్నవాళ్ళు వాళ్ళ సంగతి కాకుండా బయట ఉండి స్కామ్లో ఉండి బయట ఉన్నవాళ్ళు, సో ఆ బయట ఉన్న వాళ్ళు స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండి ఇప్పటివరకు ఇంకా లోపలికి వెళ్లకుండా ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి దడపడతాం పక్కా. సో ఒకవేళ ఈ విషయాలపైన ఏదైనా ప్రెస్ మీట్లు పెట్టాలన్నా మాట్లాడాలి అన్నా మాట్లాడటానికి కూడా ఛాన్స్ ఉండదు. పైగా ఇక్కడ ఒక విచిత్రమైన విషయం, జగన్మోహన్ రెడ్డి గారు సాధారణంగానే పరామర్శ యాత్రలకు పెట్టింది పేరు. మీరు మొన్న అధికారం కోల్పోయినప్పటి నుంచి చూడండి, ములాఖతులు అని చెప్పేసి జైల్లో ఎవరెవరు ఉన్నా సరే ఆయన వెళ్తున్నారు, పరామర్శిస్తున్నారు, వస్తున్నారు. కానీ ఈ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన వాళ్ళు మాత్రం ఒక్కరిని కూడా పరామర్శించాల. కారణం ఏమై ఉంటుందంటారు? ఇది చాలామందికి మధ్యలో మెదులుతున్నటువంటి ప్రశ్న. అరే జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా ఒక బైక్ యాక్సిడెంట్ కానీ వెళ్ళిపోతున్నారు, లేదా ఇతరత్ర కేసులు ఉన్నాయి కదా, ఇప్పుడు నందిగామ సురేష్కి సంబంధించింది కానీ, లేదా ఈవీఎం బద్దలు కొట్టినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కానీ, లేదా కాకాని గోవర్ధన్ రెడ్డి కానీ, లేదా వల్లభనేని వంశీ కానీ, ఇలా ఇటువంటి యాత్రలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒక మిథున్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు మాత్రం వెళ్ళా. ఆయన పైగా సొంత పార్టీ ఎంపీ ధనుంజయ రెడ్డి, ఆయన క్యాంప్ ఆఫీస్లో ఆయన దగ్గర పనిచేసిన వ్యక్తి, ఆయన లోపల ఉన్నప్పుడు వెళ్ళా. అరే సొంత సంస్థ బాలాజీ గోవిందప్ప, ఆయన అరెస్ట్ కాబడినప్పుడు ఆయనకి వెళ్ళా. ఆయన ఓఎస్డీగా చేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి, ఆయన దానికి వెళ్ళా. ఎందుకని అంటారు? సో ఈ లిక్కర్ కుంభకోణం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లోనే జరిగింది అని చెప్పేసి కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సరే, అది క్లారిటీగా ఈ దర్యాప్తు సంస్థలు తెలియజేసినప్పుడు మాత్రం మనం అధికారికంగా చెప్పొచ్చు, కానీ ఇప్పుడు అనుమానం అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారు. మరి ఇటువంటి తరుణంలో ఇప్పుడు స్పీడప్ అయ్యింది అని చెప్పేసి ఖచ్చితంగా అనుకోవాలా? అనుకుంటే ఇంకా దీంతో పాటు ఇంకెవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది తేల్చబోతున్నాయి అనేది చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది. ఒక విధంగా చెప్పాలి అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక బ్లాస్టింగ్ న్యూస్ అయితే రాబోతుంది అని మాత్రం చాలామంది అభిప్రాయపడుతున్నారు. మరి ఆ బ్లాస్టింగ్ న్యూస్ ఏమై ఉంటుంది? ఒకవేళ అదే గనక జరిగితే ఏంటిగా రాజకీయ భవిష్యత్తులు ఏ రకంగా ఉండబోతాయి? ఎవరెవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏ రకంగా మారబోతా ఉంది? మరి ఆ పార్టీని నమ్ముకున్న నాయకులు ఏమైపోతారు? ఇలా చాలా ప్రశ్నలు అయితే మాత్రం ఉత్పన్నమవుతూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలోనే ఈ ఐటీకి సంబంధించిన వ్యవహారం ఎంత త్వరగా తేలబోతుంది? దీన్ని ఆపడానికి అనేక రకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమంది శక్తుల ద్వారా చాలా అడ్డుకోవాలని ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఇది ఎంత దూరం వెళ్ళబోతుంది ఏంటి? రేపు మరి ఎవరెవరి పేర్లు బయటికి రాబోతా ఉన్నాయి? ఐటీ ఏం తేల్చబోతుంది? ఇప్పుడు ఆల్రెడీ ఈడీ తెలిసిన దానికి ఇప్పుడు ఈ ఈడీ ఈ సిట్టు వీళ్ళిద్దరితో చర్చించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రిపోర్ట్లన్నీ కూడా ఐటీ తీసుకొని తద్వారా నెక్స్ట్ స్టెప్ ఏం జరగబోతుంది? ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అని చెప్పేసి అయితే మనం అర్థం చేసుకోవచ్చు. మరి చూద్దాం ఈ ఐటీ ఎఫెక్ట్ ఏ మేరకు ఉండబోతుంది, ఎంతమందికి దెబ్బ పడబోతుంది అని మీరు అనుకుంటున్నారో అనే అభిప్రాయం అయితే కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.